Hi friends, very good morning friends. Welcome to our class SLNS 10. Okay friends, let us start today's class. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనము కొంచెం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామో దాంతో మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ క్లాస్ మనము ఏం డిస్కస్ చేసుకున్నామంటే చూడండి, we have discussed about the land tax system of Vakataka kings, and we came to know about economic conditions of Vakataka dynasty, right? ఇట్లా మనము నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్ మనము సోషల్ కండిషన్స్ ఆఫ్ వకటకా కింగ్స్ గురించి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లెట్ us start today's class. So today's class we will start with social conditions. Okay, social conditions during వకటకా డైనాసిటీ, రైట్? ఇట్లా మనం రాసుకోవాలి. ఇట్లా రాసుకొని దీని కింద మనం ఏమేమి తెలియని విషయాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మనము నేర్చుకోవాలి. ఓకే, చూడండి, ఈ సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ వకటకా కింగ్స్, రైట్? మనము వకటకా కింగ్స్ గురించి నేర్చుకుంటున్నాము. కింగ్స్ గురించి అయిపోయింది. అట్లా దాని తర్వాత వారి యొక్క వర్కింగ్ స్టైల్ కిందికి వచ్చేటివి ఇవన్నీ మనము నేర్చుకుంటున్నాము. ఓకే, ఈ సోషల్ కండిషన్స్, సోషల్ అనగానే మనకి ఆ టైంలో ఉన్న సొసైటీ ఏంటిది, రైట్? ఆ టైంలో ఉన్న ఈ సొసైటీ అంటే ఏ రిలీజియన్ తోటి ఆ సొసైటీ బిల్డప్ అయింది అనేది దాంతో మనము స్టార్ట్ చేయాలి. ఇప్పుడు సొసైటీ గురించి మాట్లాడుకుంటే మనకి తెలిసిన సొసైటీ అప్పుడు వకటక టైమ్స్లో హిందూ సొసైటీ, రైట్? ఈ హిందూ సొసైటీస్ ఆ టైంలో వర్ణాస్ గురించి పాటించేవాళ్ళు. 4 వర్ణాస్ మనకు తెలుసు. ఈ వర్ణాస్ కూడా రాను రాను ఏం జరిగిందంటే ఈ వర్ణాస్ కూడా మిక్స్డ్ క్యాస్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట ఈ వర్ణాస్లో కూడా. అంటే ఏం జరిగిందంటే చూడండి, వర్ణాస్ ఆల్సో స్టార్టెడ్ లూజింగ్ దేర్ ప్యూరిటీ అనేది మనము రాసుకోవాలి. ఇది ఇట్లా మనము సోషల్ కండిషన్స్ స్టార్ట్ చేస్తున్నాము, రైట్? ఈ సోషల్ కండిషన్స్లో మనము ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే మనం ఆ టైంలో ఈ వర్ణాస్కి ఎటువంటి ప్రాక్టీస్ జరిగిందంటే చూడండి, స్టార్టెడ్ లూజింగ్ దేర్ ప్యూరిటీ, స్టార్టెడ్ లూజింగ్ దేర్ ప్యూరిటీ అని మనకి తెలుస్తుంది. ఈ ప్యూరిటీ ఎలా పోతుంది, వర్ణాస్ ఎలా ఇంప్యూర్ అయిపోతున్నాయి అంటే ఈ మ్యారేజెస్ వల్ల అనమాట. ఓకే, మ్యారేజెస్ ఎలా చేసేవాళ్ళంటే మ్యారేజెస్ వేర్ మోస్ట్లీ సెలబ్రేటెడ్ విత్ పర్సన్స్ ఫ్రమ్ ది సేమ్ క్యాస్ట్. ఆ క్యాస్ట్ వాళ్ళకే ఇంతకుముందు మనము మ్యారేజ్ అలయన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం అనేది మనము నేర్చుకున్నాము. కానీ ఇక్కడ ఈ సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ వకటకా కింగ్స్లో ఎలా జరిగిందంటే మ్యారేజెస్ వేర్ మోస్ట్లీ సెలబ్రేటెడ్ విత్ పర్సన్స్ ఫ్రమ్ ది సేమ్ క్యాస్ట్ అని తెలుస్తుంది. అదే ఇప్పుడు మనము ఈ కింగ్స్ కూడా ఇదే ఆచరించినారా? కింగ్స్ ఎటువంటి పద్ధతి పాటించినారు ఈ సొసైటీలో ఉంటున్నప్పుడు అంటే ఈ రుద్రసేన టూ గురించి మనం కొంచెం గుర్తు చేసుకోవాలి. రుద్రసేన 2 గురించి మనకి ఏం స్టేట్మెంట్ గుర్తుకు తెచ్చుకోవాలంటే హూ వాస్ ఏ బ్రాహ్మిన్, రైట్? మనకు తెలుసు రుద్రసేన 2 వాస్ ఏ బ్రాహ్మిన్ అని మనకు తెలుసు. ఈ రుద్రసేన 2 ప్రభావతి గుప్తా, క్వీన్ ప్రభావతి గుప్తాని మ్యారేజ్ చేసుకున్నాడు. ది క్వీన్ బిలాంగ్స్ టు గుప్తా డైనాసిటీ. షీ ఈస్ ద డాటర్ ఆఫ్ చంద్రగుప్త 2 అని మనకి తెలుసు, రైట్? సో ఇప్పుడు ఎట్లా అంటే ఇటువంటి సొసైటీలో ఎలా జరుగుతున్నాయి అనేది, కింగ్ ఎటువంటి ఈ సిస్టమ్ ఫాలో అవుతున్నాడు, అలా ప్రజలు కూడా ఎటువంటి సిస్టమ్ ఫాలో అవుతున్నారని మనకి సోషల్ కండిషన్స్ ద్వారా తెలుస్తుంది.
అదేవిధంగా మనకి తెలిసిన విషయం ఏంటిదంటే చూడండి, మన వకటకాస్ మెయింటైన్ రిలేషన్స్ విత్ కదంబాస్ అండ్ విష్ణుకుండ్స్, అది మనకు తెలిసిన విషయమే. తర్వాత ఈవెన్తో వీరు వకటకాస్ వేర్ బ్రాహ్మిన్స్, ఇక్కడ మనం రాసుకోవాలి, వకటకాస్ వేర్ బ్రాహ్మిన్స్, వకటకాస్ వీరి ఇది ఏంటిదంటే వీరు బ్రాహ్మిన్స్ అన్నమాట. దే ఫాలోడ్ క్షత్రియ ప్రొఫెషన్, ఒక బ్రాహ్మిన్స్ అయి ఉండి వీరు ఏది ఫాలో అయినారంటే చూడండి ఇక్కడ రాస్తున్నా, క్షత్రియ ప్రొఫెషన్, క్షత్రియ ప్రొఫెషన్ వీళ్ళు ప్రాక్టీస్ చేసినారనమాట. క్షత్రియ ప్రొఫెషన్. వకటకాస్ ఏంటిదంటే దే ఆర్ బ్రాహ్మణ్స్ అండ్ దే ఫాలోడ్ క్షత్రియ ప్రొఫెషన్. క్షత్రియ ప్రొఫెషన్ని మనకి హిస్టోరియన్స్ ద్వారా ఇంకొక పేరు ఏంటిదంటే బ్రహ్మ క్షత్రియాస్, ఆల్సో కాల్డ్ హ్యాస్ బ్రహ్మ క్షత్రియాస్. ఇట్లా మనము నేర్చుకోవాలి. వకటకాస్ ఏంటిదంటే వాళ్ళు బ్రాహ్మణ్స్ అన్నమాట, కానీ సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్ ఏంటిదంటే చూడండి క్షత్రియ ప్రొఫెషన్. ఆ క్షత్రియ ప్రొఫెషన్ కూడా మనము హిస్టోరియన్స్ మనకి ఒక అద్భుతమైన పేరు ఇస్తున్నారు. అదే పేరు ఏంటిదంటే బ్రహ్మ క్షత్రియాస్, రైట్. సో ఈ సోషల్ కండిషన్స్లో మనకి ఇంకా గుర్తుకు రావాల్సిన వర్గం ఏంటిదంటే బ్రాహ్మిన్స్, రైట్. సో టాప్ మోస్ట్లో ఉన్న బ్రాహ్మిన్స్, వీరి యొక్క పేరు అనేది డే టు డే చాలా అభివృద్ధి చెందుతుంది, అది మనకి తెలుస్తుంది. ఎట్లా అంటే వారికి చాలా రెస్పెక్ట్, సొసైటీలో చాలా రెస్పెక్ట్ పెరుగుతుందని మనకి మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది, రైట్. ఈ బ్రాహ్మణ్సే ఎలా అయిపోయినారంటే వీరే స్కాలర్స్ అయిపోయినారు. అదేవిధంగా ఈ బ్రాహ్మణ్సే ఎంతటి స్టేజ్కి ఎదిగినారంటే దే బికేమ్ అడ్మినిస్ట్రేటర్స్ అని కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్రాహ్మిన్స్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే మరి మన ఈ వకటకాస్ టైంలో ఎవరు బ్రాహ్మిన్స్ ఉన్నారు, మరి ఆ బ్రాహ్మిన్స్ ఏ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఉన్నారు అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ వకటకాస్ ఎంప్లాయిడ్ బ్రాహ్మిన్స్ యాజ్ మినిస్టర్స్ అని నేర్చుకున్నాము. ఆ బ్రాహ్మిన్స్ల మినిస్టర్స్ ఎవరు అంటే హస్తిభోజ అండ్ వరాహదేవ, రైట్. Hastibhoja and Varahadeva. Hastibhoja is the father and Varahadeva is the son అని మనకి నేర్చుకున్నాం. ఈ హస్తిభోజ అండ్ వరాహదేవ బిలాంగ్స్ టు వత్సగుల్మ బ్రాంచ్, అట్లా మనము నేర్చుకోవాలి. ఓకే, హస్తిభోజ అండ్ వరాహదేవ బిలాంగ్స్ టు వత్సగుల్మ బ్రాంచ్ అని మనము గుర్తు పెట్టుకోవాలి. ఇట్లా మనము గుర్తు పెట్టుకుంటూ లింక్ తోటి నేర్చుకుంటే ఈ చరిత్ర అనేది మనకి ఈజీగా గుర్తుకుంటుంది. ఓకే, ఈ మనకి ఎందుకు ఇట్లా మనం అనుకుంటున్నాం అంటే మనకి క్వశ్చన్ అనేది ఏ కార్నర్ నుంచి అయినా రావచ్చు. ఏ కార్నర్ నుంచి మనకి క్వశ్చన్ వచ్చినా ఈ లింక్ తోటి మనం గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ అనేది ఎటువంటి క్రిటికల్ క్వశ్చన్ వచ్చినా మనం బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఈ సోషల్ కండిషన్స్ గురించి చూసుకుంటే మన క్వీన్ ప్రభావతి గుప్తా టుక్ అప్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ అని కూడా స్పష్టంగా తెలుస్తుంది, రైట్. సో ఆల్రెడీ ఇప్పుడు ఇట్లా మనకి ఎట్లా అంటే నేర్చుకునే విషయాలు కూడా అక్కడక్కడ మనకి కొంచెం మనకి టచ్ అవుతుంటాయి, ఇట్లా మనము గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో ఇవి సోషల్ కండిషన్స్. ఈ వీరి యొక్క హయాంలో మన వకటకాస్ యొక్క హయాంలో సోషల్ కండిషన్స్ది క్యాస్ట్ది కానీ మ్యారేజ్ది కానీ రైట్ అడ్మినిస్ట్రేటివ్స్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎలా జరిగినాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ వి విల్ మూవ్ టు రిలీజియస్ కండిషన్స్, రైట్. సోషల్ కండిషన్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఈ రిలీజియస్ కండిషన్స్ గురించి నేర్చుకుందాం. ఈ రిలీజియస్ కండిషన్స్ అంటే చూడండి మనము సోషల్ కండిషన్స్లో గుర్తుకు పెట్టుకున్నాము ఏంటిదంటే క్యాస్ట్ గురించి, రైట్, అటువంటివి నేర్చుకున్నాం. ఈ రిలీజియస్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి,
ఏం రిలీజియన్స్ మన కింగ్స్ ఫాలో అయినారు అవి మనము గుర్తుకు తెచ్చుకుంటూ నేర్చుకుందాం. ఈ రిలీజియస్ కండిషన్స్లో చూడండి, మనకు శతవాహన హయాంలో చూస్తే మనకి వేదిక్ రిలీజియన్ గురించి నేర్చుకున్నాం, రైట్. బుద్ధిజం అండ్ జైనిజం గురించి నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మన వకటకాస్ దగ్గరికి వచ్చేసరికి ఎటువంటి రిలీజియన్కి ఇంపార్టెన్స్ ఇచ్చినారంటే చూడండి, both Vedic religion and Buddhism flourished in the Vakataka kingdom, right? Vedic religion and Buddhism అనేది బాగా అభివృద్ధి చెందింది, దినదినాభివృద్ధి చెందింది అని మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది, రైట్. ఇక్కడ చూడండి, మనకి ఈ వకటక రూలర్స్ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద వకటక రూలర్స్ వేర్ షైవైట్స్, వాళ్ళు శైవిజం తీర్పుచ్చుకున్నవారు. తర్వాత రాను రాను కాలం యొక్క మార్పు వల్ల, రైట్, పరిస్థితుల యొక్క ప్రవాహం వల్ల వీరు కొంతమంది వైష్ణవిజం పుచ్చుకున్నారు అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది, రైట్. ఇదే విషయాన ఇదే సందర్భాన మనకి తెలుసుకోవాల్సింది, గుర్తుకు రావాల్సిన కింగ్ ఎవరు అంటే ప్రవరసేన II, రైట్. ప్రవరసేన II ఎవరు అంటే డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్వీన్ ప్రభావతి గుప్తా, ఈ ప్రవరసేన II చేంజ్ టు వైష్ణవిజం అని మనకి తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మనం రాసుకుందాం. ప్రవరసేన II గురించి స్టార్ట్ చేద్దాం మన రిలీజియస్ కండిషన్స్లో. ఈ ప్రవరసేన II ఎటువంటి ఆచరణలో ఉన్నారంటే చూడండి, ఈ ప్రవరసేన II వాస్ వీరు ప్రాక్టీస్ చేసింది ఏంటిదంటే వైష్ణవిజం. ఈ వైష్ణవిజంలో మనకి ప్రవరసేన ఏం చెప్తున్నాడంటే హీ ఈజ్ ద డివోటీ ఆఫ్ చక్రపాణి, right. Pravarasena II adopted Vaishnavism. He is the devotee of Chakrapani, right. ఈ ప్రవరసేన IIనే మనకి ఇంకొక పేరుతోటి మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారు. అదే ఏంటిదంటే చూడండి, హీఈస్ కాల్డ్ యాజ్ చక్రపాణి అని నేర్చుకున్నాం కదా. నెక్స్ట్, ఈ ప్రవరసేన II ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ పరమ భాగవత. ఇట్లా మనము రాసుకోవాలి, పరమ భాగవత, రైట్. పరమ భాగవత ఎవరు? ఈ పరమ భాగవత. పరమ భాగవత అని ఎవరికి పేరుస్తారంటే చూడండి, మనకి చరిత్ర అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ పరమ భాగవత గురించి. పరమ భాగవత అంటే ఈ ఆచరణలు మనకి పురాణాస్ నుంచి వస్తున్న ప్రిన్సిపల్స్ కానీ, రైట్, ఈ స్మృతిస్ నుంచి వస్తున్న ప్రిన్సిపల్స్ కానీ, ఈ ప్రిన్సిపల్స్ని ఏ పర్సన్ అయితే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారో, పర్ఫెక్ట్గా ఆచరిస్తారో, ధర్మశాస్త్ర నుంచి వస్తున్న నీతులు అవన్నీ ఎవరు పర్ఫెక్ట్గా పాటిస్తారో హీ ఈస్ కాల్డ్ యాజ్ పరమ భాగవత. అంటే అటు ధర్మాన్ని పాటించాలి, అట్ ద సేమ్ టైం భక్తి ప్రపత్తులతో భగవంతుడిని ఆరాధించాలి, భగవంతుని స్తుతించాలి, భగవంతుని పూజించాలి. ఆ పర్సన్నే ఈ పరమ భాగవత అని పిలుస్తారు అని మనకి చరిత్ర ద్వారా స్పష్టంగా తెలుస్తుంది, రైట్. నెక్స్ట్, మనకి ప్రభావతి గుప్తా గురించి కూడా మనకి ఒక ఎక్సలెంట్ నేమ్ ఉంది. ఈ శాసనాల ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే చూడండి, ప్రభావతి గుప్తా ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ అత్యంత భాగవత్ భక్త, రైట్. అత్యంత భగవత్ భక్త అంటే అత్యంత భగవంతుని యొక్క భక్తురాలు అని మనకి ప్రభావతి గుప్తా గురించి కూడా ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది, రైట్. నెక్స్ట్, ఈ పృథ్వీసేన II వైష్ణవిజం అడాప్ట్ చేసుకున్నారని మనకి తెలుస్తుంది, రైట్. తర్వాత ఈ కింగ్స్ గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకుంటే చూడండి, ఈ కింగ్స్ గురించి మనము నేర్చుకుంటే ఫస్ట్ మనము ఈ ప్రవరసేన గురించి స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్రవరసేన
ప్రవరసేన 2 రైట్. ఈ ప్రవరసేన 2 ఇక్కడ రాస్తున్నా, ప్రవరసేన 2. ఈ ప్రవరసేన 2 ఏ దేవుణ్ణి కొలుచుకున్నారంటే చూడండి, ప్రవరసేన 2 ఈజ్ డివోటీ ఆఫ్ శంభు. ఓకే, శంభు రైట్. ప్రవరసేన 2 ఈజ్ ద devotee of Shambhu, and he constructed Ramachandra temple at his capital Pravarapura, right. He constructed Ramachandra temple at his capital Pravarapura, right. ఇట్లా మనం నేర్చుకోవాలి. తర్వాత చూడండి నెక్స్ట్ ఈ రుద్రసేన 1 రైట్. రుద్రసేన 1, రుద్రసేన రైట్. రుద్రసేన 1. ఈ రుద్రసేన 1 వాస్ ద డివోటీ ఆఫ్ మహాభైరవ. మహాభైరవ రైట్. మహాభైరవ వీరు కూడా ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ టెంపుల్ పేరు ఏంటిదంటే ధర్మాస్థన రైట్. ధర్మాస్థన అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి పృథ్వీసేన. నెక్స్ట్ కింగ్ పృథ్వీసేన 1. ఈ పృథ్వీసేన 1 he is the devotee of Maheshwara. మహేశ్వర రైట్. మహేశ్వర అని మనకి తెలుస్తుంది. ఇట్లా మనము కొంచెం లింక్ తోటి నేర్చుకుంటే మనకి వారి హయాంలో జరిగిన ఈ కండిషన్స్ కానీ, ఎకనామిక్ కండిషన్స్ కానీ, సోషల్ కండిషన్స్ కానీ, రిలీజియస్ కండిషన్స్ కానీ అని మనకి గుర్తుకుంటాయి రైట్. నెక్స్ట్ చూడండి పార్ట్ ఆఫ్ దిస్ రిలీజియస్ కండిషన్స్ మనకి ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, మనకి రామ్టెక్ తెలుసు కదా. రామ్టెక్ మహారాష్ట్రలోని రామ్టెక్. ఈ మహారాష్ట్రలోని రామ్టెక్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్కి వీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఎటువంటి టెంపుల్ కన్స్ట్రక్షన్స్ జరిగినాయి అంటే చూడండి 1 by 1 చెప్తాను. ఫస్ట్ ఈజ్ రామచంద్ర టెంపుల్, నెక్స్ట్ ఈజ్ వరాహ టెంపుల్, నెక్స్ట్ ఈజ్ వామనావతార టెంపుల్. ఈ వామనావతార టెంపుల్నే మనము త్రివిక్రమ టెంపుల్ అని కూడా తెలుసుకుంటున్నాము చరిత్ర ద్వారా, హిస్టోరియన్స్ ద్వారా. తర్వాత చూడండి నరసింహస్వామి టెంపుల్ కూడా తెలుస్తుంది మనకి రామ్టెక్లోని. ఆ నరసింహస్వామి టెంపుల్ ఏంటిదంటే కేవల నరసింహ టెంపుల్ అని మనకి తెలుస్తుంది రైట్. కేవల నరసింహ టెంపుల్ అని తెలుస్తుంది. సో ఓవరాల్గా మనకి వకటకాస్ గురించి ఏంటిదంటే ఈ మెయిన్ వకటకా బ్రాంచ్ వేర్ ది ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజియన్ అని మనకి తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ చూడండి ఈ వత్సగుల్మా బ్రాంచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది రైట్. సో మెయిన్ బ్రాంచ్ వచ్చి దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజియన్, అండ్ వత్సగుల్మా బ్రాంచ్ వచ్చేసి దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం అని మనకి స్పష్టంగా తెలుస్తుంది రైట్. నెక్స్ట్ చూడండి ఇవి మన వకటకాస్ తర్వాత ఈ రూలర్స్ ఆఫ్ అనుప అండ్ రిషిక గురించి ఒక స్టేట్మెంట్ రాసుకుందాం ఇక్కడ రైట్. ఈ అనుప అండ్ రిషిక రైట్ ఇక్కడ రాస్తున్నాను. అనుప అండ్ రిషిక రైట్. అనుప అండ్ రిషిక. ఎవరు ఈ అనుప అండ్ రిషిక అంటే దే ఆర్ ద ఫ్యూడేటరీ ఆఫ్ వత్సగుల్మా బ్రాంచ్ రైట్. అనుప అండ్ రిషిక ఎవరు అంటే దే ఆర్ ది ఫ్యూడేటరీ ఆఫ్ వత్సగుల్మా బ్రాంచ్. వత్సగుల్మా బ్రాంచ్, ఫ్యూడేటరీ ఆఫ్ వత్సగుల్మా బ్రాంచ్ ఆఫ్ ది వకటకాస్. ఈ అనుప అండ్ రిషిక ఎవరు అంటే దే ఆర్ ద రూలర్స్ అండ్ దే ఆర్ ద ఫ్యూడేటరీ ఆఫ్ వత్సగుల్మా. అంటే మన వకటకాస్ కింద వీళ్ళు ఉండేవారు. వీరి గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే
దే పేట్రొనైజ్డ్ బుద్ధిజం, రైట్. దే ఫిడేటరీ ఆఫ్ వత్సగుల్మ బ్రాంచ్. తర్వాత పేట్రొనైజ్డ్ ఏంటిదంటే బుద్ధిజం. పేట్రొనైజ్డ్ బుద్ధిజం అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది, రైట్. పేట్రొనైజ్డ్ బుద్ధిజం, రైట్. అంటే ఇప్పుడు మనకి ఏం స్పష్టంగా తెలుస్తుంది అంటే మన వకటకాస్ గురించి, దే ఫాలోడ్ వేదిక్ రిలీజియన్ అండ్ బుద్ధిజం అని మనకి తెలుస్తుంది. జైనిజం ఎక్కువ మనకి ఇక్కడ కనిపించట్లేదు, అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, వరాహదేవ ద మినిస్టర్ ఆఫ్ హరిసేన ఈ బుద్ధిజంని సపోర్ట్ చేసిందని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ వరాహదేవ హయాంలోనే మనకి ఏం తెలుస్తుందంటే ఈ మన కట్ కేవ్ టెంపుల్స్, రైట్. మనకి కట్ కేవ్ టెంపుల్స్ అనగానే మనకి అజంతా అండ్ ఘటోత్కచ అని గుర్తుకు రావాలి. ఈ అజంతా అండ్ ఘటోత్కచ కట్ కేవ్ టెంపుల్స్ ఉన్నాయి. ఇవి కట్ కేవ్ టెంపుల్స్ మన వరాహదేవ హయాంలో డెవలప్ అయినాయని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ కట్ కేవ్ టెంపుల్స్ ఫర్ బుద్ధిజమే అని మనకి తెలుస్తుంది. ఇక్కడ మనం రాసుకోవాలి, బుద్ధిజం కట్ కేవ్ టెంపుల్స్, రైట్. కట్ కేవ్ టెంపుల్స్ అంటే ఎటువంటి అభివృద్ధి జరిగింది వీరి హయాంలో, బుద్ధిజం ఎలా ప్రచారణలో ఉంది మన వకటకాస్ టైంలో అంటే ఈ కట్ కేవ్ టెంపుల్స్ నిర్మాణం జరిగింది. ఈ కట్ కేవ్ టెంపుల్స్ అభివృద్ధి చెందింది. ఈ కట్ కేవ్ టెంపుల్సే ప్రచారణలో ఉందని మనకి చరిత్ర ద్వారా స్పష్టంగా తెలుస్తుంది, రైట్. అంటే ఇక్కడ చూడండి, అటు మనకి వేదిక్ రిలీజియన్ యొక్క ఇంపార్టెన్స్, మన శైవిజం కానీ వైష్ణవిజం గురించి మనం నేర్చుకున్నాం, రైట్. లేటర్ ఈ మన బుద్ధిజం యొక్క ఇంపార్టెన్స్, బుద్ధిజం యొక్క ప్రచారణ ఎలా ఉంది, ఈ బుద్ధిజం యొక్క ప్రచారణ బాధ్యత ఎవరి మీద ఉంది అనేది మనము ఇక్కడ స్పష్టంగా నేర్చుకున్నాం, రైట్. కింగ్స్ యొక్క ఆచరణ ఎలా ఉంది అనేది నేర్చుకున్నాం. కింగ్స్ హయాంలోని అఫీషియల్స్, కింగ్స్ హయాంలోని మినిస్టర్స్, వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ మన రిలీజియన్స్ మీద, వారి యొక్క శ్రద్ధ, వారి యొక్క భక్తి ప్రపత్తులు ఎలా ఉన్నాయి అనేది మనము నేర్చుకున్నాం, రైట్. సో ఈ విధంగా మనము నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది మనకి బాగా అర్థమవుతుంది. ఒక్కసారి మనకి సబ్జెక్ట్ అర్థమైందంటే మనము ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇటువంటి డిస్కషన్స్ మనకి చూడండి, గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ పేపర్లో మనకి క్వశ్చన్ వస్తే ఎక్స్ప్లెయిన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రిలీజియస్ కండిషన్స్ కానీ సోషల్ కండిషన్స్ కానీ డ్యూరింగ్ వకటకాస్ అంటే ఇట్లా పాయింట్ టు పాయింట్ రాసుకుంటే మనకి మార్క్స్ చాలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. ఇంకొక క్లాస్ ఉంది, ఇంకొక క్లాస్ చెప్పుకుంటే వీ విల్ క్లోజ్ దిస్ వకటకాస్. వకటకాస్ అయిపోగానే నెక్స్ట్ మనము విష్ణుకుండ్ స్టార్ట్ చేసుకుందాం. ఇట్లా మనము నేర్చుకుంటూ మనము తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం కంప్లీట్ చేసుకునే ప్రయత్నంలో ఉంటాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe our channel. Thank you very much. Thank you for watching.